హలో అండి, మన రాజుగారిని స్నానానికి సన్నద్ధం చేస్తున్నానండి. కొంచెం మనోడికి ఏంటంటే కొంచెం బిస్కెట్లు అవి పెట్టి మనోడిని ప్రిపేర్ చేయాలన్నమాట, లంచాలు పెట్టి. అందుకని బిస్కెట్లు పెట్టానమాట. రాజా వెళ్దామా స్నానానికి? ఇట్లా ఇంకా బిస్కెట్ డబ్బానే చూస్తున్నాడు అనమాట. బాగానే తిను, అర్థం కాలే ఇంకా స్నానం అనేసి. పద వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు? అటు కాదు, గేట్ వైపుకి కాదు మనం వెళ్ళాల్సింది. దా రాజు తండ్రి, రాజు తండ్రి రండి, స్నానానికి వెళ్దామే. స్నానం చేయలేదు కదా నువ్వు? దా, ఎండగా ఉందిలే బయట. అబ్బో ఎంత ఎండగా ఉంటుందోనండి. దా మైరా స్నానం, దా స్నానం చేసుకుంటాడు రాజుగాడు. దా పద, బాత్రూమ్ వైపుకి పదనండి. వాడు ఇటు వెళ్ళిపోతున్నాడు అనమాట. అదిగో స్నానం అంటే తెలుసండి. వాడు అనుకోవచ్చుగా ఎక్కడికైనా తీసుకెళ్తాం అమ్మని. అటు చేయకూడదమ్మా, స్నానం చేసుకోవాలి. పద, గుడ్ బాయ్ అమ్మా. రాజా గారు గుడ్ బాయ్. స్నానానికి వెళ్తున్నాడండి రాజుగాడు. మేము ఇంకా తలుపులేసి అయిపోతున్నాము. పద ఇలా ట్యాప్కి వేసేస్తాను అనమాట. తాడు చూస్తూ ఉన్నాడు, ఇక తప్పలా మనవాడికి. ఇంకో వాడి టవలు అక్కడ ఉంది. మా అమ్మకి ఏం పని లేదు, నన్ను స్నానానికి తీసుకొచ్చి కూడా వీడియోలు చేసుకుంటుంది అనుకుంటున్నాడో ఏమో. అది ఇక రెడీ అవుతాం అనమాట. ఇవి వేడి నీళ్ళు, ఇది కన్నీళ్ళు అనమాట. రాజుగారి షాంపూ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి రాజుగారి షాంపూ. ఇదిగోండి రాజు, నీ షాంపూ ఏది? వెళ్ళకూడదు అట్లా బయటికి. దా మైరా, దా దమ్మా, దా దా తీసుకోండి వీడియోలు. దా పాపం తెచ్చుకో. ఇదిగోండి నీళ్ళు పోసుకున్నాడు, చూడండి ఎలా ఉంటాడు మనోడు. వద్దాం అట్లా వెళ్ళిపోతాం. స్నానం అయిపోవచ్చిందిగా వెళ్ళిపోతాం. మనం డోర్ తనకూడదు. చక్కగా రుద్దించుకోవాలి, చక్కగా రుద్దించుకోవాలి. అమ్మతో చక్కగా రుద్దించుకోవాలి. అయిపోవచ్చిందిగా తుడి చేస్తాను నీకు. తుడి చేసుకుని వెళ్ళిపోతుంది. అట్లా అనకూడదు. హాయిగా లేదు నీకు? తుడి చేస్తాను, నాకు ఒక్క సెకండ్ తుడి చేస్తాను. అనకూడదమ్మా అట్లా. అయిపోయింది కదా స్నానం, అయిపోయింది. ఇదిగోండి స్నానం అయిపోయింది, తోడిపించుకోబోతున్నాడు మనోడు. అయిపోయింది, చక్కగా ఆరిపోతుందండి. ఇదిగోండి స్నానం అయిపోయింది మనోడిది, తుడిపించుకోబోతున్నాడు. ఎట్లా ఉన్నాడు చూడండి ఒకసారి. స్నానం చేస్తే వీరుడు, వీరుడు స్నానం చేసిన వీరుడు అనమాట వీడు. చిక్కడు అసలు స్నానానికి. అయిపోయిందమ్మా స్నానం. నీట్గా స్నానం చేసావు కదా నువ్వు. ఎరా రాజు, ఇదిగోండి రాజా స్నానం అయిపోయిందండి. ఇంక తుడిపించుకుంటున్నాడు, వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయి కాసేపు గెంతుతాడు అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక స్నానం చేసి. రాజు ఒకసారి చూడమ్మా, ఇంకెళ్ళిపోతుంది కానీ బయటికి. ఇదిగో హాయ్ చెప్పు అందరికి. చూడవా, మండిపోతుంది కడుపులో వాడికి. ఇటు రాజు, ఇటు చూడు. అస్సలు ఏమండి మొహం అటు తిప్పుకుంటున్నాడండి. ఇదిగోండి రాజా స్నానం చేసేసి వచ్చాడు ఇలా బయటికి. ఇప్పుడు వచ్చి ఎక్కడ చూస్తున్నాడంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బిస్కెట్లు అనమాట. ఇక్కడ పెట్టుంటాయి కదండి గోడ మీద. ఎప్పుడు మాకు ఇదిగో చూస్తున్నాడు. నువ్వు అమ్మ స్నానం చేయించావో నాకు లంచం వేయి. వేస్తాను బాబు, ఎందుకైనా నువ్వు చేయాలి కదా లంచం. కాళ్ళు నొప్పులు పుడతాయి. నీ కిందకి పెట్టేదాకా తినవు, ఆగవే. కాళ్ళు నొప్పులు పుట్టవనుకో. మళ్ళీ అన్నం తినవులేక జాలే. మత్తు పదార్థం అయిపోయింది మనోడికి. అక్కడేం లేదులే. కాలు ఒకటి అక్కడ పెట్టి గట్టు మీద అలా తినాలన్నమాట. కాసేపు ఉండు, గాలికే ఉండు, ఆరిపోద్ది. చాలే ఇక, ఇంకా చాలే. ఇక్కడ పెడుతున్నానికి ఇక ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక పో, గేట్ దగ్గరికి వెళ్ళిపో, ఆరుద్ది.